నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం. మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9160044744. పెద్దపల్లి మండల ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా సిఐటియు కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్లో పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు కాటినేని శ్రీనివాసరావు గారు, వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు గాయని తిరుపతిరావు గారు, కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు తడికమల్ల చిరంజీవి గారు పాల్గొంటున్నారు. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం కోసం మీ ద్వారా అన్ని వర్గాల ప్రజానీకానికి తెలియజెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. ఇందులో ప్రధానంగా కార్మిక వర్గాన్ని నాశనం చేసేటువంటి లేబర్ కోడ్లు 29 చట్టాలు ఉంటే ఆ 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఆ 4 లేబర్ కోడ్ల వల్ల ఇలా కనీస వేతనం కోల్పోతున్నాం, సమాన పనికి సమాన వేతనాన్ని కోల్పోతాం, పని గంటల్ని కోల్పోతాం, ఉద్యోగ భద్రత ఉండదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. అట్లా మొత్తం కూడా కార్మికులకి నష్టం చేసేటువంటి చట్టాలని ఈ లేబర్ కోడ్లో తీసుకొచ్చి పెట్టారు. మరొక విషయం ఏంటంటే ఇలా రైతాంగానికి ఉపయోగకరమైనటువంటి విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ఇలా తూట్లు పొడిచే పద్ధతుల్లో కేంద్రం తీసుకొచ్చి పెట్టింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి విద్యుత్ రెగ్యులేటరీ ద్వారా రాష్ట్రాలకి అధికారాలు ఉండేవి. ఇలా విద్యుత్ సంస్కరణ బిల్లు కేంద్రం తీసుకొచ్చి పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి విద్యుత్ మీద పట్టు లేకుండా చేస్తుంది. ఇంతకుముందు జెన్కో, ట్రాన్స్కో ఇలాంటి సంస్థలకి ద్వారా మనకు విద్యుత్ కొనుగోలు చేసేవాళ్ళు. కానీ ఇలా కేంద్ర జోక్యంతో విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల అక్కడ ఉత్పత్తి అయినటువంటి రేటునే మన ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అమ్ముతారు. అంతేకాదు స్మార్ట్ మీటర్లు పెట్టడం, అట్లనే మనం రీఛార్జ్ ముందే విద్యుత్తుని కావాలనుకుంటే ముందుగా డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకోవాలి. మనం ఫోన్లో కనుక రీఛార్జ్ ఎట్లా అయితే చేసుకుంటామో అదే పద్ధతితో విద్యుత్తుని కూడా స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు చేసే పద్ధతిని ఈ చట్టంలో పెట్టారు. తరఫున అభినందనలు తెలియజేస్తూ రేపు ఫిబ్రవరి 12వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానించి సమ్మె యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకని రేపు సమ్మె చేపట్టాల్సి వచ్చిందనేది తెలియజేయాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు, బీజేపీ పరిపాలన అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల అధికారంలో పౌరుల హక్కులు కానీ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్ని ఎలా కాలరాయబడుతున్నాయి అనేది మన అనుభవంలో మనం చూస్తూనే ఉన్నాం. వలస దేశ పరిపాలనలో వలస చట్టాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ఆనాడు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అనేకమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి వలస పరిపాలనలోనే అనేక చట్టాలు సాధించుకున్నాం. ఆ తర్వాత 1947 తర్వాత దేశ స్వాతంత్ర్యానంతరం కూడా మనము రైతాంగానికి, కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించుకున్నాం. వాటన్నిటిని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా ఉద్యమాలకు అనుగుణంగా అనేక చట్టాలు, ఒక పక్క దోపిడీ, అణచివేత, అసమానతలు కొనసాగుతున్నప్పుడు కూడా ప్రజలు అనేక చట్టాలు తీసుకున్నాం. వాటిల్లో ఇటీవల మన కళ్ళ ముందు 2004-2014 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా కాలంలోనే విప్లవాత్మకమైనటువంటి కొన్ని చట్టాలను ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు. వాటిల్లో ఇప్పుడు విట్ల గారు చెప్పినట్టుగా ఉపాధి హామీ చట్టం కానీ, కార్మిక చట్టాలు కానీ అనేకం సాధించుకున్నాం. ప్రధానంగా ఇందాక అన్న మాట్లాడినట్టు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. 29 కార్మిక చట్టాలు. అంటే అంతకుముందు అనేక పోరాటాలు, అంటే దోపిడీ, అణచివేత, పని దినాలకు వేతనాలకు, తక్కువ వేతనాలకి, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 28 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్లో మేము సింప్లిఫై చేసామని చెబుతుంది. చట్టం అంటే మనం వాటిని కోర్టులలో ప్రశ్నించేటటువంటి ఒక హక్కు ఉంటుంది. లేబర్ కోడ్స్ అంటే చట్టం కాదు, ఈ నియమాలకి చట్టానికి చాలా తేడా ఉంటుంది. ఈ లేబర్ కోడ్స్లో ఏమైనా ఉల్లంఘనలు జరిగినా కానీ మనము వాటికి వ్యతిరేకంగా మనం కోర్టులలో న్యాయం పొందడం కూడా చాలా
చాలా కష్టమైనటువంటి పరిస్థితులు అట్లేదు. అంటే చట్టాలను రద్దు చేసి కోర్ట్స్ పేరుతో తీసుకురావటం కార్మిక వర్గాన్ని ఒక రకంగా రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. అదే రైతాంగాన్ని కూడా మీకు తెలుసు, ఎందుకంటే రైతులు మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని యొక్క నిజ స్వరూపాన్ని సంవత్సరంన్నర, అంటే వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు అక్కడ గుమిగూడి భారత ప్రభుత్వం యొక్క పాలక వర్గాల యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నాడు, రద్దు చేయకుండా వెనక్కి తీసుకొని. ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని మీ మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని మనం సాధించుకొని ఆనాడు 2005లో ఉపాధి హామీ చట్టాన్ని పేద ప్రజల కోసం తీసుకొస్తే ఈరోజు 3 సార్లు చేసినటువంటి మోడీ ఆ పథకాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ కొద్దిగా విచ్ఛిన్నం చేసుకుంటూ ఆనాడు పేద ప్రజలకు ఏదైతే అందుబాటులో పొట్టకూటి కోసం పనిచేసుకుంటూ ప్రజలు బతికినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాన్ని కొద్దిగా నీరు గారుస్తూ లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిధుల్ని వేల కోట్లకు తీసుకొచ్చినటువంటి చరిత్ర మోడీ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ దాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పి కార్పొరేట్ బాణీలో ఆ నిధుల్ని వినియోగించడం కోసం పేరు మార్చి దాన్ని పేద ప్రజలు అందకుండా చేసినటువంటి ఘనత మోడీకి దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆనాడు పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసినటువంటి ఘనత కూడా మోడీకి దక్కిందని చెప్పుకోవాలి. వాళ్ళకి వ్యతిరేకంగానే ఈ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.